ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుడిని తనేనని, తన ఫోన్, కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారని, దానివల్లే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నానంటూ మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మీట్ ద ప్రెస్లో ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ తన క్యాబినెట్లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని, వాళ్ళ ఫోన్లో భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారని ఈటెల ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలిపోయాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యేలను కాదని, ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని తెలిపారు. తెలంగాణకు కేసీఆర్ పీడ విరగడ కావాలని ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని, కానీ కాంగ్రెస్ కూడా కేసీఆర్ పాలనే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలు అలాగే ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, వీటిపై సమగ్ర దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎవరిని వరించని అదృష్టం రేవంత్ను వరించిందని, మోదీని పెద్దన్న అని పిలిచిన ఆయన ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. జర్నలిస్టుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ చెప్పారని, ఇప్పుడేమో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాహుల్ ప్రధాని అవుతారని, అప్పుడు మిగిలిన హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కు 60 సీట్లు కూడా దాటవని జోసెం చెప్పారు ఈటెల. రాష్ట్రంలో 17 సీట్లు ఇస్తే రాహుల్ ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 12కు పైగా సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్లో రేవంత్ను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి కుటుంబీకులనే ఆయన మల్కాజ్గిరి బరిలో దింపారని అన్నారు. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి పార్టీ మారేవారు రాజీనామా చేయకుండా వస్తే వేటు వేస్తామని తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పారని పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీల వారు ఎంతమంది రాజీనామా చేశారని ప్రశ్నించారు. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఈటెల తెలిపారు. మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బులు పెట్టి నాయకులు కొనాలి. రాత్రి ఇళ్ళలో పోవాలి. నీ కంకణ మిషన్ నడవాలంటే మా పార్టీ జనుక, నీకు అలాంటి పంచాయతీ తీరాలంటే మా పార్టీ జనుక, నీకు బిల్లులుగా పాత కాంట్రాక్ట్ల బిల్లులు రావాలంటే మా పార్టీ జనుక, నీకు మళ్ళీ నీ వార్డులలో పని జరగాలంటే మా అధికార పార్టీ చేరిక, నీకు పోలీస్ స్టేషన్లో, నీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేరిక. నాకు డబ్బులు పెట్టబడుతుంది. ఎక్కడ చెప్తాను, ఎక్కడ వస్తున్నాయి పైసలండి? ఆడదో గడ్డి ఉపాసం నుండి అటుకులు మొక్కి నేను ఉద్యమం నడిపిన కేసీఆర్ హుజరాబాద్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు. బాగా చెప్తా ఆయన అకౌంట్లో వైట్ మనీ 739 కోట్లు ఏమైనా ప్రకటించాడు. ఇలా ఏ ఎన్నికలైనా కూడా ఇలా గతంలో ఎప్పుడు కూడా లేని పద్ధతిలో డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. ఎన్నికలంటే డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఎట్లా వస్తున్నాయి పైసలు? మళ్ళీ వస్తుంది అధికారానికి ఇలా డబ్బులు పెట్టి. నేను అంటున్నా, ఈ డబ్బులు పెట్టే కల్చర్ 2006లో కొనలేదు. రాజశేఖర్ గారు కరీంనగర్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని బెనిగపిస్తారని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ కాలంలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కార్యకర్తలు, నాయకులు మొత్తం అంగట్ల సరుకులు కొని తీసుకుపోయినా, చిత్తూరు రాసిచ్చేవాళ్ళు లేకపోయినా, పోలింగ్ బూతులలో కూర్చున్న వాళ్ళు లేకపోయినా కూడా 2,06,000 మెజార్టీతో గెలిపించిన చైతన్యం కరీంనగర్లో మీకు గుణపడడం కావాలి. తెలుసుకోండి చరిత్ర. ఇవాళ 600 కోట్లు ఖర్చు పెడితే హుజరాబాద్ గెలిపించారు. మొన్న అంటే నేను ఓడిపోయాను, నా స్వయంకృత అపరాధం వేరే విషయం. హుజరాబాద్ ఓడిపోయాను, నేను తెలిసిన చెప్పానండి. కానీ ఇవాళ మీ దగ్గర కూడా, మీ దగ్గర ఒక మల్కాజ్గిరిలో నేను కూడా పెట్టిండు, కానీ నువ్వు గెలిచావు, మీరు గెలిచిండు. ఇలా మళ్ళా గదే అవుట్డేటెడ్, ప్రజలు అసహించుకున్న ఫార్ములా ఇది చెల్లెమని చెప్పి చెల్లమనిపించిన పేరుకి మళ్ళీ మీరు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాడు కూడా ఉండాలి. కరెక్షన్ జరగాలంటే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రజల పక్షాన, అందులో పేదోళ్ళ పక్షాన, అనగానే వర్గాల పక్షాన, అణచివేత వ్యతిరేకంగా కొట్లాడే పక్షాన ఉండేటువంటి ఈటలందరినీ వచ్చి మొత్తం కౌన్సిలర్లకు వెలగట్టుడు, కార్పొరేటర్లకు వెలగట్టుడు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నాయని చెప్పి కేసులు, నా పక్క కూర్చున్న నాకు కూడా శ్రీశైలం తీసుకుపోయినని చెప్పి ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ పలుకుతుండొచ్చు. ఊరంతా ఒక దారి అయితే ఊసరా వెళ్ళేది వేరే దానంట. ప్రజలందరూ ఒకవైపు ఉంటారు. ఇట్లా నువ్వు కొనుక్కొని పెట్టండి, సరుకు ఒక దగ్గర అయితే విషయం మర్చిపోకు.
రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు అరుదైనటువంటి అవకాశాన్ని, గౌరవాన్ని కట్టబెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నాకు తెలిసి ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ఇంత మెజార్టీ వచ్చి ఇట్లా అధికారం చేపడతారని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. అదృష్టం కలిసి వచ్చిండు, దాన్ని ఎవరు తప్పట్లేదు. వారు వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, తెలంగాణ యావత్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ధరణి సమస్యలతో ఏ భూములు కోల్పోయి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో, భూములు కోల్పోయిన ప్రజలు అల్లాడుతూ ఉన్నారో, ఆ సమస్యకు కమిటీ వేయడమే కాకుండా నాకు తెలిసి కోదండరెడ్డి గారు దాని మీద సంపూర్ణమైన స్టడీ చేశాడు. కమిటీ లెక్కలేదు, ఏ లెక్కలేదు. వారి దగ్గర ఎంత సమాచారం ఉందంటే బండిల్స్ ఆఫ్ సమాచారం ఉంది, మీతో మేము పంచుకునే వాళ్ళం. ఆ సమస్య మీద దృష్టి పెడతారని చెప్పి అనుకున్నాం. అట్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన మాట వాస్తవం. ఇవాళ కాళేశ్వరంకి మిడిమానేరు ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, ఆ పైన కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మనకు. మల్లన్న సాగర్, అదేవిధంగా బస్వా మన సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఎక్కడో ఒకడ కొంత నీళ్ళు నిలువ ఉన్నాయి. మేమేమనుకున్నామంటే ఈ ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి, రైతులు పంటలు వేసుకున్నారు కాబట్టి వారు దాని మీద సమగ్రమైన దృష్టి పెట్టి ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి స్టడీ చేసుకొని ఎక్కడెక్కడ పంపులు చేసుకొని కనీసం పంటలు కాపాడుతారని చెప్పి ప్రజలు ఎదురు చూశారు రైతులు. కానీ మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం ప్రజలు పరితపించి కళ్ళ ముందే పంటలు ఎండిపోతే పశువులు మేపుకునే దుస్థితికి ఇవాళ ఎవరు కారణమో ఇలా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మేము మాట్లాడుతున్నప్పుడు ఈయన ఇట్లా మాట్లాడతాడా, ఈయన అట్లా మాట్లాడతా అని చెప్పి కేసీఆర్ లెక్క ఎగబడితే ఆన్సర్ లేదు. ఇట్లా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరైనా లేచి కొంచెం అడిగితే నీకు ఎవరికైనా కుసో అని చెప్పి దబాయించుడు, లేకపోతే బయట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెప్పించుకొని వాళ్ళని పగబట్టే కల్చర్ ఉండేది. ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారాన్ని చెలాయిస్తున్న నాయకుడు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటల్ని తెప్పించుకొని హుందాగా స్టేట్స్మెన్స్ లాగా, అవును దీనికైనా మనకైనా వాళ్ళు చెప్పిన సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా, మన ఇష్యూ అంత గంభీరమైనది అయితే మరి మనం దీని పరిష్కారం చెప్పచ్చా అని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ ఎందుకో నేను చూస్తున్నా ఆనాడు కేసీఆర్ గారు దాన్ని సహించలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సహిస్తున్నట్టు కనపడతలేదు.